హయాల్ ఒకప్పుడు ఈ సీరియల్ చూస్తే బాగా హైప్లో ఉండి టీఆర్పీ రేటింగ్ బొచ్చడంత వచ్చేదనమాట. అసలు చాలా 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 ఎక్కువగా ఉండేది. అలాంటిది ఇప్పుడైతే ఎంత డౌన్ఫాల్ అయిందంటే కళ్ళ ముందు చూస్తూనే ఈ సీరియల్ డైరెక్టర్ ఎవరో కానీ ఇక ఫస్టే చండాలము సాగదీసి ల్యాగ్ తీసి చంపిరు మమ్మల్ని. విలన్ క్యారెక్టర్ని కనీసం అందులో అయినా హైలైట్ చేసి మెయిన్ క్యారెక్టర్లని పాజిటివ్గా ఉండే వాళ్ళని పాజిటివ్ వేలోనే ఉంచారనమాట. సో అది కొంచెం వన్లో అది కాస్త బెటర్ అని అనిపిస్తే, ఈ టూలో అయితే ఎంత వరస్ట్గా ఉందంటే ఇక ఈ దీపనైతే విలన్ని చేసి ఆ గన్తో షూట్ అయిందో. ఇప్పుడు ఇది చేసిన పనికి దీపక్ కోపం ఉందనుకోండి, సరే ఆ కోపంతో ఏం చేయాలి, ఎలాగా ఆగిపోతుంది పెళ్ళి. ఇది కొత్తగా ఆపేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాని ప్లాన్ మొత్తం దీనికి తెలిసిన తర్వాత కూడా లగెత్తుకొని పోయి అబ్బాబ్బాబ్బా ఎక్కడ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లెవెల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో ఇంకా తనే లీడు, ఇంకెవరు లీడ్ లేరు అన్నట్టు చీగొట్టిన కొంపకు కూడా 100 సార్లు తిరిగే కంపు క్యారెక్టర్ని ఇందులోనే చూస్తున్నా. అంత కంపేస్తుంది అనమాట ఈ సీరియల్ని చూస్తుంటే. నిజంగా డైరెక్టర్ ఎవరో కానీ జనాల మధ్యలోకి వస్తే ఆడవాళ్ళందరూ కలిపి తన్నేటట్టున్నారు. ఎందుకంటే అందరికీ అంతే విరక్తి, అంతే చిరాకు, అంతే అసహ్యం పుడుతుందనమాట. మంచి రోల్స్ని మంచి రోల్ లాగా ఉంచకుండా ఇలాంటి చండాలపు స్క్రిప్ట్ రాస్తే ఎవరైనా సరే డౌన్ఫాల్ అవ్వడం గ్యారంటీ. అందులో ఎంత పెద్దవాళ్ళు యాక్ట్ చేయనివ్వండి, ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయనివ్వండి, ఎంత పెద్ద పేరైనా ఉండనివ్వండి, మీరు కథలో మార్పు చెయ్యకపోతే మాత్రం ఇది పూర్తిగా తొక్కి పడేస్తారు అవతలకి సీరియళ్ళని. అసలు కొంచెమన్నా హిందీ సీరియళ్ళని చూసి నేర్చుకోండి. రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ ఉంటుంది అందులో. ఆ తర్వాత ఒక యూనిటీ ఉంటుంది. ఏదన్నా అవసరం రాగానే ఇంతమంది అంటూ ఒక యూనిటీ లెవెల్ అనేది ఉంటుంది. అసలు ఇందులో అయితే మరీ వరస్ట్. పోనీలే ఆ సెకండ్ వైఫ్ అయిన కావేరి అందరికంటే బెటర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కొంచెం పాజిటివ్ వేలోనే ఉంది, ఇటే మాట్లాడుతుంది. అలా అని ఎవరి మధ్య గొడవలు పెట్టదు, ఎవరి మధ్య అపార్థాలు తీసుకొని రాదు. నాకు తెలిసి ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కంటే ఆ కావేరి క్యారెక్టర్ నాకు కొంచెం బాగా నచ్చుద్ది. ఎందుకంటే తనొక్కతే కరెక్ట్ స్టాండ్లో కరెక్ట్గా ఆలోచిస్తుంది అనమాట. అంటే ఎవరికి చెప్పాలి, నిజం చెప్పాలా వద్దా, ఎవరికి సహాయం చేయాలి, చేసిన సహాయం గుట్టు బయట పడకుండా ఎలా మంచి అనేది చెయ్యాలి అనేది కొద్దిగా ఆలోచన ఉన్న క్యారెక్టర్ అంటే ఈ కావేరి క్యారెక్టర్ తప్ప ఇంకా మిగతా అన్ని దిక్కుమాలిన దరిద్రపు కొట్టి క్యారెక్టర్లే అనిపిస్తాయి. ఇక ఈ కార్తిక్ అయితే ఎంతసేపటికి దీపం వెతుక్కోవడంతో సరిపోద్ది, లేకపోతే రెస్టారెంట్ పనుల్లో పడిపోవడం సరిపోద్ది. అంతకుమించి ఇంకా క్యారెక్టర్కి ఒక ఆలోచన కానీ, ఒక ఎయిమ్ కానీ, ఒక ఫోకస్ కానీ, ఒక స్టాండర్డ్ వాల్యూస్ కానీ ఏమీ లేకుండా క్యారెక్టర్ని అలా సాగదీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఈ యువతలు చూస్తే ఈ ముసల్దాన్ క్యారెక్టర్, ఆ ముసలోడి క్యారెక్టర్ అయితే మరీ టూ వరస్ట్. అసలు దాని ప్లానింగ్ ఏమో దాంది, వీళ్ళ స్క్రిప్ట్ ఏమో వీళ్ళది. ఆ ముసలోడైతే మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా బావిలో కప్పరిసినట్టు ఒకటే అరిసి మనుషుల మీద పడిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళైతే ఈ దశరథ్ సుమిత్ర వీళ్ళైతే ఒకసారేమో మంచి చేస్తే మంచిగా చూస్తారు, మంచిగా బతులాడతారు, మంచిగా మాట్లాడతారు. ఇక ఇంకొకసారి అయితే మరీ వరస్ట్గా వాళ్ళని తిట్టకుండా తిడతారు. ఏంటో నాకు అర్థం కావట్లే. అసలు ఈ సీరియల్ని ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారు. ఎంతసేపటికి అందులో ఉన్న ఆపోజిషన్ పర్సన్కి అంటే నెగిటివ్ పర్సన్కి వాల్యూ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తారనమాట. అంటే ఎన్నిసార్లు చేసినా వాళ్ళదే విజయం పై చేయి అవుతుంది అనమాట. మంచోళ్ళది విజయం అనేది రాదు, సక్సెస్లోకి రాలేరనమాట మంచోళ్ళు. ఇలాంటి చెడ్డోళ్ళు మాత్రం చక్కగా సక్సెస్లోకి దున్నుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇదేం సీరియల్ స్క్రిప్టో నాకైతే అర్థం కావట్లేదు. లేకపోతే ఉన్న కథలో మెయిన్ కథ రాసే వాళ్ళని మార్చి కొత్తగా కథ రాసే వాళ్ళని పట్టుకొచ్చిర్రో ఏమో నాకు అర్థం కావట్లేదు. నెగిటివ్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఆ డైరెక్టర్ అయితే. ఆ పాజిటివ్ క్యారెక్టర్ల మీద ఫోకస్ చేస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ మీద ఫోకస్ చేశారంటే జనాలు ఎగిరి తంతారు. అది మాత్రం అర్థమై సావట్లే ఇప్పటికి కూడా. అసలు ఇంతకుముందు టాప్ 1లో ఉండేది యాక్చువల్గా ఇదొకటి, తర్వాత బ్రహ్మముడి ఒకటి, ఇవి కొంచెం టాప్ ప్లేస్లో ఉండేవి. సత్యభామ. సో ఇవి ఏంటంటే మంచి ప్లేస్లో ఉండేవి, జనాల్ని కూడా బాగా అట్రాక్ట్ చేశాయి స్టార్టింగ్ సీరియల్స్. అసలు ఆ సత్యభామను అయితే సీరియల్ని అయితే ఎందుకు ఎండ్ చేశారో నాకు అర్థం కాల. సాగదీయడం ఒక రేంజ్లో సాగదీసి ఆఖరికి ఎమ్మెల్యేగా పోటీ చేసేదాకా తీసుకొచ్చిర్రు. మరి పోటీ ఏమైందో, ఎవరు విన్ అయ్యారో, మరి అంత స్క్రిప్ట్ దేనికి జరిగిందో ఏమీ అర్థం కాల. కనీసం కన్న తండ్రి
లాస్ట్లో క్రిష్ వాళ్ళ బాబాయిని సొంత నాన్నని తెలిసిన తర్వాత కూడా నాన్న అని నోరారా పిలవలేని క్యారెక్టర్ చేసేసిర్రు అందులో. సో ఫైనల్గా ఆ క్యారెక్టర్ని లేపేసిర్రు, దగ్గరికి కూడా తీసుకొని రాలేదు. మరి ఇంత చండాలమైన ఎండింగ్లు ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కాలే. అసలు సత్యభామ సీరియల్ కొంచెం మంచిగానే పోతుంది అనుకున్న టైంలో సడన్గా ఆ సీరియల్ అనేది స్టాప్ చేసేసారనమాట. ఇక ఆ తర్వాత ఈ విషయానికి వచ్చేద్దాం. ఈ సీరియల్లో అయితే మరీ దరిద్రం అనమాట. ఎలా అంటే ఇక నిజాలు తెలుస్తున్నా కానీ ఈ నిజాల ముసుగులో ఆల్రెడీ ఈమె చెప్పింది, వీళ్ళ అత్తయ్య ఎవరు అనసూయ ఆవేమని చెప్పింది, అవతల వాళ్ళ ప్లాన్ని తెలివిగా తిరగొట్టు, నువ్వు అందులో ఇరుక్కో మాకు, ఇది తెలివైన వాళ్ళ లక్ష్యం అని వెనకాల బీజిఎం సౌండ్ ఒక రేంజ్లో ఇచ్చారనమాట. ఆ సౌండ్కి ఏమనిపిస్తుందో తెలుసా, అబ్బా ఇంకేదో చేయబోతుంది దీప, అసలు ఇంక అసలు మామూలుగా లేదు సీరియల్ అంటే. ఇప్పుడు దీపకు నిజాలు తెలిసినాయి కాబట్టి ఈమె సమస్యల్లో ఇరుక్కోకుండా దాన్ని తీసుకెళ్ళి అది తీసిన గోతిలో దాన్నే కప్పెట్టబోతుంది. సో తెలివిగా ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అని చాలా యాంగ్జైటీ తోటి మనం అయితే ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కరోజు వచ్చిందమ్మా బీజిఎం దీని పాడుగాను. ఇంకా అసలు తెల్లారైతే సీరియల్ని ఏదో అంటారు చూడండి, 10ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా తిరిగి మళ్ళీ బురదలోకి వచ్చి డొల్లుద్దని. సో అదే పరిస్థితి అనమాట. మనం ఏదో జరిగిపోతుందని మనం ఎక్స్పెక్టేషన్తో బాగా ఊహించుకుంటామా, మళ్ళీ తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మళ్ళీ చూడలేని పరిస్థితుల్లో, మనకి బీపీ పెంచే పరిస్థితుల్లో సీరియల్ వాళ్ళైతే ఆ సీరియల్ని అలా ఉంచేస్తున్నారనమాట. అసలు నాకు నిన్న ఈరోజు స్టోరీ చూస్తే అయితే నాకు మెంటల్ వచ్చింది, అసలు లిటరల్లీ మెంటల్ వచ్చింది. అసలు మినిమం 5వ తరగతి 4వ తరగతి చదువుకునే పిల్లలు కూడా రాయమంటే ఒక మంచి స్టోరీ రాసిచ్చే వాళ్ళేమో ప్రజెంట్ ఇప్పటి నుంచి జరిగేది ఒకవేళ వాళ్ళు చూసుంటే కనుక. అసలు చిన్న పిల్లలు కూడా రాయగలిగే ఒక పాజిటివ్ క్యారెక్టర్ని మీరు రాయలేకపోతున్నారు. ఇంత దరిద్రపు కొట్టి సీరియల్ ఎవడరా నాయన తీసేదని మాకే అనిపిస్తుంది. దయచేసి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ దరిద్రాన్ని ఇప్పటితో ఆపేయండి. సడన్గా సీరియల్ ఆపేసినా ఇక్కడ ఎవడు బాధపడేవాళ్ళు లేడు, ఎవడు ఇష్టపడేవాళ్ళు లేడు. మాకైతే చూస్తూ ఉంటే ఇంత చండాలమైంది, మాకు చూడాలి అని కూడా మాకు అనిపించట్లా. మా టైం వేస్ట్ అనిపిస్తుంది ఒక రకంగా. మొన్నటిదాకా నేను హాట్స్టార్ ప్యాక్ వేసుకొని మరీ ఉదయాన్నే ఖచ్చితంగా సీరియల్ పెట్టుకొని చూసేదాన్ని అనమాట. ఒక వారం నుంచి ఈ దీప చేసే ఓవర్ యాక్టింగ్, ఇక అవతల ప్లాన్లు ఫలించడము, ఈ దరిద్రం అంతా చూసి నేను అసలు హాట్స్టార్ ఇంకోసారి ప్యాక్ కూడా వేయించుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇంత దరిద్రపు కొట్టి సీరియల్ ఉన్నప్పుడు అది మనం పేమెంట్ చేసుకొని మరీ ఉదయాన్నే ఈ సీరియల్ చూడడం అవసరమా అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అంత విరక్తి వచ్చేలా చేస్తున్నారు వీళ్ళైతే. స్టార్ మా వాళ్ళైతే నాకు తెలిసి అంత విరక్తి వచ్చే సీరియల్స్ని ప్రజెంట్ చేస్తున్నారు. మంచి సీరియల్స్ని ఏమో ఎండ్ చేసి పక్కన పడేస్తున్నారు. సో కొంచెమన్నా కాన్సెప్ట్ మంచిగా ఉన్న సీరియల్స్ని చూస్ చేసుకుంటారా బాబు. హీరో అంటే హీరోలాగా ఉండాలి, హీరోయిన్ అంటే హీరోయిన్ లాగా ఉండాలి, పాజిటివ్ అంటే పాజిటివే, నెగిటివ్ అంటే నెగిటివే. అంతేగాని నెగిటివ్ని హైప్ చేసి చూపించినంత మాత్రాన మీ సీరియల్ని చూసి వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా మా కాలం అయితే ఇంకా అంత అప్డేట్ కాలేదు. లేడీస్ అయితే ఇంకా మరి అంత నెగిటివ్ని ఇష్టపడేంత అప్డేట్ అయితే కాలేదు. సో దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని సీరియల్ని ఇప్పటి నుంచన్నా కొంచెం మంచిగా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేయండి. లేకపోతే అంత వరస్ట్గా రాసే వాళ్ళని తీసి పడేయండి, మంచిగా రాసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. ఇప్పటి నుంచన్నా బాగుపడుతుంది, మీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. ఇలానే ఉంటే టీఆర్పీ రేటింగ్తో పాటు అసలు ఆ సీరియల్కి వెళ్ళి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. నేనైతే వారం నుంచి అసలు చూడడం మానేశాను అనమాట. ఓపెన్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు నాకు కనీసం. అంత విరక్తి అయితే, అంత చండాలంగా అయితే, అంత విరక్తి అయితే అనిపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీ అందరికీ కనుక నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.